హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్ నీట్ యూజీ 2024-25 ఏపీ సంబంధించి ప్రైవేట్ కాలేజెస్ చివరి వరకు కట్ ఆఫ్ ఎలా ఉంటుందో ఒక వీడియో చేశాం. చాలామంది గవర్నమెంట్ కాలేజీలు కూడా ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో. తెలంగాణలో అయితే స్టార్ట్ అయిపోయాయి అండ్ ఏపీ కూడా ఎప్పుడైనా కూడా నోటిఫికేషన్ రావచ్చు. సో ఈ మార్క్స్ రేంజ్ తెలిస్తే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. అండ్ నీట్ కౌన్సిలింగ్ కోసం చూసే ప్రతి స్టూడెంట్ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ సందర్భంగా ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటుంది. అండ్ కౌన్సిలింగ్ మీద మీకు ఎలాంటి అవగాహన లేనట్లయితే క్రింద కనిపించే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. నేను ప్రతిదీ దగ్గరుండి మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. అండ్ ఇప్పుడు ఒకసారి చూసినట్లయితే ఆంధ్ర యూనివర్సిటీ సో 2023-24 కంపేర్ చేసి డిస్ప్లే లిస్ట్ ప్రకారం ఓసీ 570 కట్ అయింది 2023లో. అండ్ అప్పటి డిస్ప్లే లిస్ట్లో 1758 ర్యాంక్ అది. అండ్ ఇప్పుడు డిస్ప్లే లిస్ట్లో అదే ర్యాంక్ దగ్గర చూస్తే 615. సో నేను ఎగ్జాక్ట్గా ఇవే మార్క్స్ ఉంటాయని చెప్పట్లేదు. సో ఈ రేంజ్లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈసారి ఇంకా టఫ్ పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణలో నాన్ లోకల్ తీసేయడం, ఆల్ ఇండియా వైజ్గా మార్క్స్ పెరగడం అండ్ పెద్ద కాలేజెస్ కొత్తగా రాకపోవడం అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ తీసేస్తే కాస్త హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో నా అంచనా ప్రకారం ఓసీకి 608 ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బీసీఏ 526 2023 అప్పుడు డిస్ప్లే లిస్ట్లో 3378 అండ్ అప్పటి మార్క్స్ 579. అండ్ ఇప్పుడు అట్లీస్ట్ ఒక 570 ఉంటే హోప్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ కిందున్న వాళ్ళకు రాదని పైన వాళ్ళకు వస్తుందని కాదు, ముందే చెప్తున్నా. ఈ అరౌండ్గా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. బీసీబీ ఓవరాల్గా నేను డైరెక్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్తాను, మిగతాదంతా మీరు చూసుకోండి. బీసీబీ 578 వరకు ఉండే అవకాశం ఉంది. బీసీసీ 560 వరకు ఉండే అవకాశం ఉంది. బీసీడీ 604, బీసీఈ 525 అండ్ ఎస్సీ 535. ఎస్టీ చూసుకున్నట్లయితే 485 వరకు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎస్వీ చూస్తే ఈసారి 600 వరకు ఓపెన్ అండ్ బీసీఏ 565, బీసీబీ 565, బీసీసీ 528, బీసీడీ 565, బీసీఈ 555, ఎస్సీ 520, ఎస్టీ 475 వరకు ఉండే అవకాశాలు గవర్నమెంట్ కాలేజీలో కనిపిస్తున్నాయి. ఈసారి ఈడబ్ల్యూఎస్ కూడా ప్రతి కాలేజీలో ఇస్తున్నారు కాబట్టి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చాలా గుడ్ న్యూస్. అండ్ ఇది ఓవరాల్గా మొత్తం సీట్లకి వెళ్ళి తీసేస్తే మిగతా కేటగిరీలకు చాలా తక్కువ, కొంచెం అయితే వాళ్ళకి డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఏదైనా కూడా నోటిఫికేషన్లో చూసుకుందాం అది.